హలో ఎస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ ఎపిసోడ్ నెంబర్ 38. స్వాగతం సుస్వాగతం. సో వీడియో వచ్చి చాలా రోజులైంది, అంటే వచ్చి కాదు రికార్డ్ చేసి చాలా రోజులైంది. అంటే మీకు నిన్ననే వచ్చింది ఎపిసోడ్, కాకపోతే నేను అది రికార్డ్ చేసి 4 రోజులు అవుతుంది. సో ఆఫ్లైన్లో చాలా చేస్తూనే ఉన్నా చేసుకుంటా చాలా చేసిన. చూడండి, ఇదంతా చేంజ్ చేసేసిన గెస్ మొత్తం. అండ్ అప్పుడు లాస్ట్ ఎపిసోడ్ అయిపోయినాక మైండ్ షాఫ్ట్ నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ కేవ్ దొరికింది, చిన్నదే కానీ కేవ్ పెద్దది. మొత్తం ఫార్చ్యూన్స్తో మైండ్ చేస్తే 31 డైమండ్స్ వచ్చినాయి. అంటే ఇక చాలా వచ్చినాయి. ఒక స్వాడ్ను ఒక యాక్స్ చేసుకున్నా, అంతే కొంచెం తగ్గినాయి. అండ్ ఇవైతే ఐరన్ 4 స్టాక్స్ దొరికినాయి గేస్. ఇక్కడ ఆల్రెడీ 3 స్టాక్స్ ఉన్నాయి, కొంచెం వాడేసిన, మిగతా ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఒక నిమిషం, ఇది కాదు, అవి లస్ట్ కేవ్స్లో దొరికినాయి గేస్. ఇవి లస్ట్ కేవ్స్లో దొరికినవి తీసుకొచ్చి పెట్టేసిన. అండ్ ఇప్పుడు బయట నుంచి అయితే చూపిస్తా మన బేస్ని. ఇది కేసు అస్సలు బేస్ అంటే ఇంకా చేయాలి కొంచెం. అదే అటు సైడ్ పెట్టినా కదా, అలాగే ఇటు సైడ్ కూడా పెట్టాలి. అవి క్యాంప్ ఫైర్ బేస్. క్యాంప్ ఫైర్ పెట్టి షవల్తో రైట్ క్లిక్ చేస్తే అట్లా అయింది. ఇటు కూడా పెడితే అయిపోద్ది, కానీ అంత లేదు కేసు చుట్టూ. అండ్ ఇది ఎట్లా వచ్చింది కేసు అసలు? ఇంత మంచిగా పెట్టిన కేసు ఇందాకనే చూసిన. ఇవన్నీ బయట వాడు ఉన్నాయి. వాడు నేను ఎప్పుడో చూసిన ఒకటి చిన్న పిల్లిడు ఉండే, లోపలికి ఏం పోతుందిలే అనుకున్నా. ఎట్లా పోయిందో కానీ మొత్తం ఉన్న వాటన్నిటిని చంపేసింది కేసు. ఇటు చూడరా రే, ఏ బాబు, నీకు మామూలుగా ఉండదురా, నువ్వు ఇక్కడనే ఉండాలి. ఇక్కడ అద్దు కానీ వీడిని ఎక్కడైనా బంధిద్దాం కేసు. వీడిని మామూలు టార్చర్ చేయకూడదు ఫ్యూచర్లో. ఆయనకంటూ ఒక బేస్ కట్టి రోజంతా టార్చర్ కొట్టు. పిచ్చిలు ఎత్తుంది కేసు. ఇంత కష్టపడి తీసుకొచ్చిన కేసు వాటన్నిటిని ఈజీగా చంపేసింది, ఈజీగా. అండ్ మన దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది. ఎక్కడనో పెట్టిన ఇవన్నీ ఎక్కడ పెట్టాలి కేసు? ఫుడ్కి సంబంధించిన అయింది. ఇవి కూడా చెస్ట్లతో పెట్టేయచ్చు, ఇప్పుడు అవసరం లేదు కదా అని పెట్టలే. ఫ్యూచర్లో అవసరం ఉంటే పెడదాం కేసు. ఇందులో ఉండని ఇవన్నీ. అండ్ ఫుడ్ అయితే అయిపోవచ్చింది. నేనైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నా, అదే గోల్డెన్ క్యారెట్స్. ఇక్కడ మొత్తం గోల్డ్కి సంబంధించిన అన్ని పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఈ ఫార్నెస్లో పెడితే అయిపోద్ది. మన దగ్గర ఆల్ టైప్స్ ఉన్నాయి గైస్. ఓర్ ఉంది, రా గోల్డ్ ఉంది, ఇంగట్ ఉంది, నగెట్స్ ఉన్నాయి, అండ్ ఇందులో బ్లాక్ ఉంది. మొత్తం ప్రతి టైప్ ఆఫ్ గోల్డ్ ఉంది. మనకు కావాల్సింది నగెట్స్ మాత్రమే. 60 మొత్తం ఇప్పుడు ఎన్న 7 ఏనా? ఏం మాట్లాడుతున్నారా? 7 ఏంటి గేస్? మన దగ్గర చాలా ఉంది గేస్, చాలా ఉంది. వాడు ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి, అంటే రీసెంట్గా అప్డేట్లు వచ్చింది కదా ఫార్చ్యూన్ 3తో అన్నిటిని బ్రేక్ చేసేటట్టు, వాటి వల్ల గోల్డ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. చేసేసుకుందాం, బాగానే ఉన్నాయి. మొత్తం దగ్గర పెట్టేసుకుందాం. అండ్ మన దగ్గర ఇంకొంచెం ఉన్నాయి. మటన్ 2 ముక్కలు, చికెన్ 3 ముక్కలు, బీఫ్ 1 ముక్క ఉంది. ఇంకొంచెం చేసేద్దాం. చాలు, ఉన్నాయని వాడేసిన ఇంకా చాలా అంటేనే ఏం కదలేండి. అక్కడ ఆల్రెడీ ఇంకా ఫర్నెస్లో అవుతుంది కాబట్టి నో పారాబలం. అండ్ గోల్డెన్ క్యారెట్స్ ఇక్కడ వెళ్ళిపోవు, ఇవి వెళ్ళిపో. ఇప్పుడు ఇంటెన్సిటీలు ఉంది. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి, ఇది పైనకి ఎక్కుదాం. ఇట్లా పెట్టుకున్నా గేస్, జస్ట్ ఫర్ టెంపరీ. పైన నుంచి ఇట్లా. అండ్ వెనకాల ఏరియా అయితే కొంచెం క్లియర్ చేసుకుని ఇట్లా ఒక రూట్ చేసుకుందామని వీడికల్ స్టేర్స్ కిందికి పెట్టుకుందామా అని చూస్తున్నా గేస్. ఎందుకంటే ఇక్కడ ఎట్లయినా రూట్ లేదు బయటికి రావడానికి. ఆడికెళ్ళి పెట్టుకుందామా ఇడికెళ్ళి పెట్టుకుందామా అని చూస్తున్నా. ఇట్లా పెట్టుకొని, అండ్ ఇది 7 వరకు చేసుకోవాలంటే రూట్ అట్లా. సరే, ఇట్లకి వద్దులేండి, ఇలా చూపిస్తా. ఈ పని కొంచెం చెట్లు అయితే కొట్టేసిన. ఈ ఏరియాని అయితే కొంచెం ఫ్యూచర్లో నార్మల్ చేసేయాలి. మొత్తం ప్లేన్ కాదు,
కొంచెం ర్యాండమ్గా ఉండటం, ర్యాండమ్ లెవెల్స్ ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ ఇది ఉంటుంది. ఇది మస్తు ఉంది కిష్, నాకు నచ్చింది ఇది. ఇది ఇలాగే ఉండనిస్తా. ఇక్కడ ఎక్కడ వచ్చింది వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంది. పక్కన ఇది ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఇక్కడ వరకు చాలు. ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇదైతే నేను ఆఫ్లైన్లో చేస్తా గీస్, అంటే ఏరియా క్లియరింగ్ అయితే ఆఫ్లైన్లో చేస్తా. బిల్డ్ చేసేది అయితే ఎపిసోడ్లోనే ఉంటుంది. అండ్ కలికిలో అంత బాగాలేదు అనుకోండి, ముంగడికెళ్ళే బాగుంది కేస్. ఈ సర్కిల్ లాగుంది. ఈ సర్కిల్లోకి వెళ్ళి అటు 2 చెర్రీ బ్లాజం బాగా కనబడుతున్నాయి. ఈ ఎపిసోడ్లో అయితే మనం అంటే లాస్ట్ ఎపిసోడ్ అయిపోయినాకనే నేను 100 డేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఈ ఎపిసోడ్లో 100 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు. అంటే ఈ ఎపిసోడ్ అంతే కేస్, 100 డేస్ కంప్లీటింగ్ అని. అండ్ ఇప్పుడు మనం మొత్తం ఫుల్ డైమండ్ ఆర్మర్ చేసేసుకున్నాం. అండ్ మన చెస్ట్ ప్లేట్ ఉంది, ఇది చూడండి గీస్, చాలా దారుణం. అండ్ వీటికి ఎంచర్మెంట్ చేసిన ఇవి వచ్చినాయి. మళ్ళీ వేసుకున్నాను టూల్స్ కూడా. ప్రతి ఆర్మర్ ముక్క మళ్ళీ వేస్తా గీస్ నేను. హెల్మెట్, చెస్ట్ ప్లేట్, పాయింట్స్, బూటస్. ఎందుకు గేస్ 7కి వచ్చినాయి? ఎందుకు వేసారు? అయ్యా ఎవట్రా మీరు? బాగానే అయిపోయినాయి గేస్ డైమండ్లు, నిజంగా బాగా అయిపోయినాయి. అండ్ మన దగ్గర ఎక్స్పీ అయితే 37 ఉంది. వెళ్ళి ఎంచాట్ చేసేస్తా. ముందు స్వాడ్ చేయాల్సింది, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీ అయిపోతే ఎలాగో మళ్ళీ ఎక్స్పీ ఫామ్ దగ్గర కూర్చోవాలి. అక్కడ కూర్చుంటే మన స్వాడ్ బ్రేక్ అయిపోద్ది. దీనికి అసలు అన్బ్రేకింగ్ కూడా రాలేదు, దరిద్రం. దీనికన్నా అన్బ్రేకింగ్ చేసుకుంటే రెండింటిని కలిపేసి అడబెట్టేసి మళ్ళీ ఎక్స్పీ ఫామ్లో కూర్చోవచ్చు. ఫస్ట్ స్వాడ్కి చూద్దాం, తర్వాత వాటన్నిటికి చూద్దాం. అండ్ నేను కొన్ని బుక్స్ కూడా వేసుకున్నా, అంటే ఆల్మోస్ట్ ఒకసారి చేసినా, ఇది ఇంకోసారి ఎక్స్పీ ఫుల్ చేయడం. షార్ప్నెస్ 4 దీనికి లేదు, చేసేద్దామా? అన్నిటికీ చూద్దాం గైస్. ఫస్ట్ ప్రొటెక్షన్ 4 మంచిది, ఫైర్ ప్రొటెక్షన్ 4 మంచిది, ఫైర్ ప్రొటెక్షన్ 4 మంచిది. ఏందిరా ఇన్ని ప్రొటెక్షన్లు ఉన్నాయి? అంటే మంచిదే అనుకోండి, కానీ ఒకటి చేస్తే మళ్ళీ చేంజ్ అయిపోతాయి అవన్నీ. చూడండి గైస్, ఇవి అక్కర్లేదు. ఇది ఫైర్ ప్రొటెక్షన్ ఎఫిషియన్సీ ఒక్కొక్కటి ఒక్కో దాని ఉంది గైస్. కానీ పైర్సింగ్ లాయల్టీ, అది పైర్సింగ్ అనేది మేజ్ కావచ్చు. ఒక్కొక్కటి ఒక్కో వెపన్ దిగేసి. ఇంపాలింగ్ ట్యాన్ ఆఫ్ ఆథ్రోబట్స్, ఇంపాలింగ్ 5 నాక్ బ్యాక్ 2. ఇంపాలింగ్ 5 ఉండనివ్వండి, ఇది చూద్దాం. ఫ్లేమ్ ఫైర్ ప్రొటెక్షన్, ఫ్లేమ్, క్విక్ చార్జ్. ఈ ఫ్లేమ్ ఉన్న పవర్ 4 బోకి సంబంధించింది, కానీ మా దగ్గర ఉంది పవర్ 4 ఉంది, పవర్ 3 ఫ్లేమ్ ఉంది. ఇది ఎఫిషియన్సీ 5 పికాక్స్ పెట్టుకోవాలి. ఇది పవర్ 4. దీన్ని ఉన్న దీన్ని దీన్ని కలిపేస్తే మంచిది. ఇది షార్ప్నెస్, ఫైర్ ఆస్పెక్ట్, ఎఫిషియన్సీ. ఇది షార్ప్నెస్ 4, పవర్ 4, పిక్చర్స్. అన్నీ మంచి రాలే గైస్, అంత మంచి లేవు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే రిస్క్ చేస్తానా, రిస్క్ చేసేద్దామా? దీనికి ఇద్దాం. మన దగ్గర ఇప్పుడు ఏముంది? ప్రొటెక్షన్, పాయింట్స్కి ప్రొజెక్టివ్, దీనికి బ్లాస్ట్. సరే గైస్, ఇది వేసేస్తారా? ఫైర్ ప్రొటెక్షన్ 4. ఓకే, దారిద్రం నంబర్ 1 దరిద్రం. వద్దు వద్దు. అన్బ్రేకింగ్ చేసేస్తాను. షార్ప్నెస్ రావచ్చు కదరా, చాలా దగ్గర ఉందనుకోండి. ఫైర్ ప్రొటెక్షన్ 3 ఎందుకు రా? 3. అరే ఏంద్రా అన్ని 3లు ఉన్నాయి? దీన్ని తీసేస్తా నాకు అంత. ఇంకొకటి ఎమ్మారే చెప్పరారా వాడు. అంటే మన దగ్గర బెడ్ ఉందనుకోండి, పండేసుకోవచ్చు. కానీ ఇట్లా ఇక్కడనే అనుకుంటాను. అండ్ గైస్, నాకైతే ఒకటి దొరికింది, అంటే వైబ్రెంట్ విజువల్కి సంబంధించిన మైన్క్రాఫ్ట్. అంటే అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ది. ఆడదామని ఒకసారి ట్రై చేసిన, మన వాళ్ళు కూడా ఎక్కించిన అందులోకి. కానీ బీవర్ సంగ ల్యాగ్, మామూలు ల్యాగ్ కాదు,
బీభత్సం అంతే. చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అనిపించింది మళ్ళా. చూద్దాం ఫ్యూచర్లో. ఫార్చ్యూన్ 3 ఎఫిషియెంట్ షార్ప్నెస్ ఇవి రెండు కలిపేసి మంచిదే. అన్బ్రేకింగ్ 3 పవర్ 5 బుక్ ఉంది కాబట్టి దీన్ని తీసేస్తా వేసిన కొద్దిగా. అయ్యి తీసేద్దాం. పోతే పనికి మన దగ్గర ఎక్స్పీ కర్వా ఫ్లేమ్ మళ్ళీ వచ్చింది. ఇంకేముంది. ప్రొటెక్షన్ 4 లాస్ట్ ప్రొటెక్షన్ 4 ప్రొజెక్టివ్ 4 కలిపేద్దాం గేసిగా. ఈ 2 స్వాట్లు ఏం మాట్లాడుతున్నారా? ఏయ్ 6 9 అంత లేదు గేస్. 15 అంట 9 అంట. ఇది మంచిది, సూపర్ ఉంది. ఇది కూడా మంచిదే గేస్. ఇది చేద్దాం తర్వాత అవి చూసుకున్నామని. ఇంకా ఫుల్ డైమండ్ ఆర్మర్ ఎక్కిచ్చేద్దాం. ప్రొటెక్షన్ 4 ప్రొటెక్షన్ 3 ఏం చేద్దాం గేస్. ఇంకొకసారి ఎక్స్పీ ఫాన్ దగ్గర కూర్చుంటా. ఈడు బయటకి ఎట్లా వచ్చింది గేస్? ఆగండి, లీడ్ పట్టుకొచ్చింది. రే లీడ్ ఎదురయ్యా. అటు పారిపోతాడు మళ్ళీ చెప్తాడు. ఆనికి టార్చర్ అంటే చూపించాలి. టార్చర్ అంటే ఏంటిదో స్పష్టంగా చూపించాలి. ఏడిగేసాడు రే జంగల్ క్యాట్గా. భయపడి పారిపోయావేంట్రా? ఏడిగేస్. అరే ఏంద్రా అయ్యా, ఇప్పుడే కదరా కనబడ్డాడు. అట్లా అటు పోయి ఇటు వచ్చేసరికి బయటకు వెళ్ళిండు. మళ్ళా చూసేసరికి ఏడుకో డిస్పాన్ అయిపోయాడు. అరే ఇప్పుడు నువ్వు కనబడకపోతే మీ క్యాట్స్ అందరినీ టార్చర్ చేస్తారా? త్వరగారా, లేదంటే మీ వాళ్ళ అందరి మీద పగ పట్టేస్తా. ఆ పగ మామూలుగా ఉండదు. తెగేసి వీడు వచ్చేటట్లేడు. వీడికి ఫ్యూచర్లో ఉంటుంది. మనం జంగల్లోనే ఉంటాం కదా, ఫ్యూచర్లో మామూలుగా ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్స్పీ ఫాన్ దగ్గర తీసుకొని కొంచెం ఎక్స్పీ పెంచుకొని మిగతా ఎంచార్మెంట్స్ చేసేసి ఎండ్కి వెళ్ళిపోదాం. ఇవాళ ఎండ్ దగ్గరికి ఫటాఫట్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కొంచెం ఒక నిమిషం గలాస్ కావాలి. గలాస్ ఒక 5 10 తీసుకెళ్దాం. పోయేదేమో. ఎందుకంటే అక్కడ ఎప్పుడు పైన బ్రేక్ చేసి తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది. మొన్న అయితే పైన బ్రేక్ చేసి మర్చిపోయినా, నీళ్ళలో పడ్డా, అంటే లోపల పడ్డా. అలా స్పీడ్గా పైనకి ఎక్కేసిన ఫాస్ట్గా. ఇదిగోండి, అప్పుడు ఇలా పడ్డగేసి ఇక్కడ పెట్టుకోలే. తర్వాత ఈడ బ్రేక్ వేసి ఇటుకెళ్ళి ఎక్కిన, మళ్ళీ ఇది ఈడ పెట్టిన. కష్టం చేసి వా వాడు ఎక్కేటోడు కేసు. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు కానీ ఇది లోపల. ఇది ఒకటి తీసుకో, ఇది ఒకటి వేసుకో. కిందికి వెళ్ళిపోయి నేను చేసేస్తా గీసు. తెలిసిందే కదా ఎందుకు ల్యాగ్ మామూలు పోలా కాదు. ఇది చేసేస్తా ఫాస్ట్గా. నేనేదో 42 వస్తే సరిపోద్ది అనుకున్నా, అది ఏమో 48 వచ్చింది. ఆల్మోస్ట్ 25 బార్స్ నిండింది గేస్. అంటే నార్మల్గా అంటే స్టార్టింగ్ నుండి అయితే స్పీడ్గా పెరుగుద్ది, కానీ రాను రాను స్లోగా అయింది గేస్. అంత స్లోలో కూడా 48 దాకా వచ్చిందంటే గ్రేట్.
బాగానే స్పీడ్గా వస్తుంది గేస్ ఎక్స్పీ. అప్పుడే ఒక రోజు అయిపోయింది గేస్. ఇందాకనే ఎక్స్పీ ఫామ్ అంటే ఎంచాన్మెంట్ చేసేటప్పుడు నైట్ అయింది, మళ్ళీ ఇప్పుడు నైట్. భలే ఉంది కదా గేస్. దీని ముందు వైబ్రెంట్ విజువల్స్ ఎంత, కానీ అది ఇంకా మంచిగా ఉంటుంది గేస్. జావా ఎడిషన్లో ఆడినట్టు అనిపిస్తుంది. నాకు ఎప్పటికైనా జావా ఎడిషన్లో ఆడాలన్న అది డ్రీమ్ ఉండే. నేను టైంపాస్కి ఆడుకుంటా గేస్. కొత్త వాళ్ళు క్రియేట్ చేయాలి, మళ్ళీ ఇదే వాళ్ళు అంటే కొంచెం ల్యాగ్, కొంచెం ఇది బాగానే అవుతుంది. ఇప్పుడు ఏమైనా తీసే చూస్తున్నా, ఇది బాగానే ఉంది. ఇది కాదు, జస్ట్ ఫైర్ ప్రొటెక్షన్. మనదేమో ప్రొటెక్షన్ 3, ఇది వేస్ట్. అరే తీసేసి ప్రొటెక్షన్ 3 ఒకటి తీసేద్దాం, చూద్దాం. లాస్ట్ ప్రొటెక్షన్ 4, ఇదేమో ఫైర్ ప్రొటెక్షన్ 4. దరిద్రం అంటే ఇదే గేస్. లాస్ట్ ప్రొటెక్షన్ ఇది ప్రాజెక్ట్. ఇందులో అయ్యో ఇట్లు ఉన్నాయి ఒక్కొక్కటి. ఏం చేద్దాం, తోచకాయ పెట్టినా గేస్ అట్లా. ఏం గైస్, ఏం చేస్తాం. ఇంక ఇవి చేయలే కదా, ఇవి కూడా తీద్దాం. బయటికి రా, ఇవి చేతులు ఇది ఎందుకురా, కాలేదనుకో పని అయిపోద్ది. ప్రొటెక్షన్ 4, ప్రొటెక్షన్ ప్రొజెక్టైల్ తీసుకుందాం గేస్. ఏదైతుంది యాక్ట్ ఇన్ఫినిటీ అప్తే ఏమైద్దిరా, అమ్మ మనకు వద్దారా. లాస్ట్ ప్రొటెక్షన్ 3 ప్రొజెక్టైల్, లాస్ట్ ప్రొటెక్షన్ 4 ఫైర్ ప్రొటెక్షన్ 4. ఏంద్రా ఇవి ఇంత చండాలంగా వస్తున్నాయి. ఇది తీసేద్దామా, ఇది తీసేద్దామా. 3 లేస్తున్నాయి అవి కూడా. ఇది చేద్దాం, ఇది కూడా 3 కానీ ఒక్క నిమిషం. ఇది కాదు, తీసేద్దాం గైస్. ఇప్పుడు ఏమైందిరా, పర్లేని అన్ని తీసి పడేద్దాం. చాలా అదే నడు. లాస్ట్ ప్రొటెక్షన్ 3 అద్దు, ఫైర్ ప్రొటెక్షన్ 3 అద్దు. ఏం చేద్దాం గైస్. ఇది 3A, ఇది 3A, ఇది 3A. ఇంకో బో చేసుకుందామా గైస్, చూద్దాం ఒక్క నిమిషం. మన దగ్గర ఉంటుంది, ఈ ఫ్లేమ్ ఉంది. అది ఫ్లేమ్ మనకి ఎంచాంట్మెంట్లో వచ్చిన తర్వాత అలా దొరికింది ఫిషింగ్లో. అంటే ఫిషింగ్ అప్పుడప్పుడు చేస్తున్నాను అనుకోండి. ఫ్లేమ్ టెలిఫోను అద్దు, ఏమన్నా ఇన్ఫినిటీ ఇట్లా వస్తే అన్బ్రేకింగ్ 3 దీనికి ఉంది, లేదా ఫిషింగ్ రాడ్కి లక్ ఆఫ్ ద సిట్టు డ్యూట్ అంట. వావ్ ఆశ్చర్యం. అన్బ్రేకింగ్ 3 ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ 4 థాన్స్ 2. ప్రొజెక్టైల్ బాగా వస్తుంది కేస్, నిజంగా బాగా వస్తుంది. అన్నిటికన్నా థాన్స్ బెటర్ కాబట్టి. ఫైర్ ప్రొటెక్షన్ మంచిది, మంచిది. యాసై దరిద్రం అంటే కేస్, దరిద్రం. ఏసై ఎందుకురా ఇట్లా ఇది. ప్రొటెక్షన్ 4, ప్రొటెక్షన్ 4 ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు. దీనికి చూడండి ఒకటే అంట, దీనికి ఒకటే అంట, ఇది ఒకటే అనుకోండి. ఏం చేద్దాం గేస్.
ఇది రిస్క్ ఎత్తా. ఆహా! ఇవన్నీ ఇవి 2 కలిపి తిప్పేత్తా గేస్. మళ్ళీ తెచ్చింది కానీ ఇన్ఫినిటీ రాదేంట్రా? ఎవర్రా వీడు ఇంత దారుణంగా ఉన్నాడు. ప్రొటెక్షన్‌లు 3 ఎందుకురా నాకు? అమ్మా! దీనికి అన్‌బ్రేకింగ్ 3 పవర్ 4. అన్‌బ్రేకింగ్ 3 పవర్ 4 ఉంది. ఫ్లేము పవర్ 3. ఫ్లేము తీసేయొచ్చు ఇది. తబాంగ్ నువ్వు ఇన్ఫినిటీ రారా ఇప్పుడన్నా ఇప్పుడు. ఇంకా రిస్క్ దీనికే వేసేస్తా గేస్. మనిషివేనారా నువ్వు? నిజంగా మనిషివేనారా అసలు నువ్వు? ఇంత దారుణంగా ఉంటావారా? ఎంచాన్మెంట్ కూడా సరిగ్గా రాలే గేస్. దారిద్ర్యం. ఇప్పుడు దీన్ని కలిపితే బాగానే ఉంటుంది. ఈ 2 స్వాట్లను కలుపుదాం. 8 18 బాగానే ఉంది కదా గేస్. కానీ షార్ప్నెస్ ఒక్కట్లేదు. షార్ప్నెస్. సరే ఫ్యూచర్లో ఇద్దాం. ఇప్పుడు ఇంకేం చేయాలి గేస్? ఏం లేదు, నేను బ్యాస్టియన్ రెమినేట్ దగ్గరికి వెళ్ళిపోతా. నాకు వద్దు, సామాన్ అంతా క్లియర్ చేసుకొని వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళిపోయినాక వెళ్తా. వీడియో ఎందుకు లెంత్ తీయడం? నాకెందుకురా ఇది ఇస్తారు? అవును గేస్, బ్యాస్టియన్ రెమినేట్ ఎట్లుండే గేస్? మర్చిపోయినా నేను. ఐ థింక్ దిస్ వే కాదు. చూద్దాం, వెతుకుదాం. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. వేసుకున్నావు కదా పాయింట్లు, ఎందుకురా అరుస్తూ? ఇవి ఉన్నాయి గేస్, చేద్దాం. కనీసం XP 30 కానీ వెళ్ళిపోద్ది. ఏంద్ర అయ్యా ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్. ఏసీ. అరే ఇంకుందెంతరా అది? ఓ మై గాడ్, ఎటుందో తెలియదు. ఈ ఇద్దరు ఇది మొత్తం ఇక్కడికే ఉంది. మొత్తం డైవర్ట్ చేసేస్తాలు గేసి. మీకుంది డైవర్ట్ చేస్తారా? నన్ను డైవర్ట్ చేస్తారా? మీకు ఎంత ధైర్యం ఉంటే ఎటు సైడ్ వెళ్ళాలి గేస్? ఈ కింద పడేసి ఇంద్ర మొత్తం. ఎటువైపు వెళ్ళను? రే ఎవరు వాళ్ళంతా? బయట సౌండ్లు బాగా వస్తున్నాయి గేస్. ఇంకేముంది, ఈ దారిని పట్టుకొని వెళ్ళడమే. ఆడ దొరికితే ఆడ కానిచ్చేద్దాం. ఇక్కడ ఎక్కడో ఎటు సైడ్ ఉండే గేస్. నైస్. డైవర్ట్ అయిపోతాను గేస్. అన్కంట్రోలబుల్ గేస్. ఐ యామ్ అన్కంట్రోలబుల్. ఇంకెంతుందిరా అయ్యా? ఇంత పెద్ద కంటే నేను ఎప్పుడు చూడలేదు. ఇవ్వడరా దీన్ని జనరేట్ చేసింది? ఆ పంటరా డైవర్ట్ మామూలు చేయట్లేదు గేస్. మామూలు డైవర్షన్ కాదు ఇది, మెగా డైవర్షన్. ఇక్కడ టార్చ్ పెడితే మనకు గుర్తుంటుంది ఎటు సైడ్ వెళ్ళాలి గేమ్స్. అంత క్లారిటీ గుర్తులేదు. సరే, ఈ వీడియో లెంత్ ఎందుకు చేయడం? పైనకి వెళ్తా. అండ్ ఒక పీస్ అయిపోతే ఇంకా గోల్డెన్ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, పైనకి వెళ్తాం గేస్. ఎట్లాగ వెళ్తాం గేస్? అటు మూలకి అక్కడ ఉంది. కిందకి వెళ్ళేమో వెళ్ళలేము. ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు కానీ అక్కడ అన్నయ్య ఉన్నాడు. ఏదైతే అతని వెళ్ళిపోదాం. అన్నయ్య కనబడతలు.
ఉన్నాడు ఉన్నాడు. పోలే పోకు నాకేం. హాయ్ ఏయిరా నువ్వు ఏయిరా ఏయిరా. అడ్వాన్స్మెంట్ వచ్చిందా ఏదైనా పడేసిందా గాస్ట్ టియర్ యా మంచిది. అగ్గోండి కేసు కొత్త అప్డేట్ ఎయ్ వీళ్ళేది ఇంతమంది ఉన్నారు. లగిత్రా 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 ఎయ్ ఎయ్ అక్క ఇంకెవరు భయపడేది. అయిపోయినాయి ఇంకేమున్నాయి ఆ రోజు అయిపోయినాయి. డైరెక్ట్ అటాక్ ఏం మామూలుగా ఉండదు. అట్లా అట్లా కొడతావారా నేను రారా ఇంకమ్మ రారా అంటే రాడు రారా అంటే రాడు. చచ్చిపోరా అనుకుందరా. రే ఏంద్రా అంతమంది ఉన్నారేంట్రా. నా బతుకైపోయింది గేష్ నాకు అర్థమైంది. నా బతుకు బుక్పాలైపోయింది ఇప్పుడు. చచ్చినా నేను చచ్చిపోయినా అయిపోయినా గేష్. మళ్ళీ పుట్టిల్లు గేసి వీళ్ళందరూ. ఇప్పుడు 6 దొరికినాయి. ఓ సారీ మంచిది. 1 2 3 4 5 6 ఇది కొత్తగా 7 తలా పారే టీచర్. ఇప్పుడు మన ఇన్వెంటరీ చూసుకుంటే చెత్తగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేయాలి ఇదంతా చేయాలంటే నా వల్ల కాదు. సో ఇంకా ఎండి చెప్పేస్తానా. ఇప్పటికే ఈ వీడియో రికార్డ్ చేయకముందుకి ఇదంతా చాలా ఇదంతటి చేసిన తర్వాత వెంటనే వీడియో రికార్డ్ చేస్తున్నా. నాకేమో చాలా ఓపిక నశించిపోయింది. ఇంకా ఇది జరిగేసరికి ఇంట్రెస్ట్ పోయింది గేస్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. వచ్చి లైకులు కొట్టండి. స్టార్టింగ్లో ఎలాగో చెప్పట్లేదు లైకులు కొట్టమని సబ్స్క్రైబ్ చేయమని. చేసేయండి గేస్ సబ్స్క్రైబ్ కొట్టేయండి గేస్ బెల్ ఐకాన్ని చేసేయండి గేస్ షేర్ అందరికీ చూసేయండి గేస్ వీడియోని ఫుల్గా. సో ఇది గేస్ వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్.